ఆపమ్మా, కొట్టొద్దమ్మా. ఆపరా! ఆపు! అసలు తప్పు చేసినోని కన్నా చేయించినోడిని కొట్టాలరా. వీడు కన్న కొడుకు కాకపోయినా కన్న తల్లి లెక్క పెంచినరా. ఆ విశ్వాసం లేకుండా వీడు వీడు తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టిండంటే అర్థం ఉన్నది. కానీ నువ్వు కన్న కొడుకువిరా. నేను నమ్ముకున్న కొడుకువి. అమ్మంటే అమృతం అనుకుని బతికేటోడివి. నా కండ్లలో ప్రేమ తప్ప కోపాన్ని చూడనోడివి. నా మనసు నొప్పించనోడివి. నీ మనసులో ఈ అమ్మని దేవత లెక్క పెట్టుకుని కొలిసేటోనివి. పెళ్లికి ముంగట ప్రేమలంటే నాకు విషంతో సమానమని తెలిసినోనివి. గసంటి పెళ్లిళ్ళు మన ఇంట్లో జరిగితే కాలు సర్పం కాటేసినట్లా, కాలకూట విషం తాగినట్లు, అన్నిటికంటే మించి నేను చచ్చినట్లు. ఈ దుర్గమ్మ చచ్చినట్లు. బతికున్న శవమైనట్లు. కానీ అవన్నీ తెలిసినా కూడా వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు గనక పెళ్లి చెయ్యనని నేను చెప్పినా కూడా ఈ పెళ్ళైతే నా పరువే కాదు, నా ప్రాణం పోయినా లెక్కలేదని తెలిసి కూడా నాకు తెలవకుండా వీళ్ళిద్దరిని ఇడికి తీసుకొచ్చి పెళ్లి చేస్తావా? నాకన్నా ఈ కన్న తల్లి కన్నా నీకు ఈళ్ల ప్రేమనే ఎక్కువైపోయినదారా? గది కాదమ్మా. సంజాయిషి వద్దు. నేను చెప్పేది ఏమీ చెప్పొద్దు. గుండె బగల నీకు ముంగటనే జాగ్రత్త ఉండాలి. గుండె బగిలినాక మాటలుండవు బిడ్డ, రోదనే. నా మాటలు నీకు అరణ్య రోదనయ్యాయి. ఇందులో సీనన్న తప్పేం లేదమ్మా. వద్దురా, ఆపో. ఈ తప్పు వాడు చేసింది కాదు. అది నాకు తెలవదా? నా సీనయ్య సంగతి నువ్వు నాకు చెప్పాలనా? వాడి కోసం ఎప్పుడు తప్పు చెయ్యడు, తప్పటడుగు వెయ్యడు. ఏం చేసినా తన వాళ్ళ కోసమే చేస్తాడు.
వాడనుకున్నాను గనక వాడు తన వాడనుకున్నాడు, తనింటి వాడనుకున్నాడు. నేను కన్న కొడుకు అనుకున్నాను గనుకనే వాడు తమ్ముడు అనుకున్నాడు. గందుకే ఇంత పని చేసిండురా. ఎట్లా చేసినా తప్పు తప్పేరా. వాడు మీ జీవితాలకు వెలుగునివ్వాలని దీపం వెలిగించుండు. కానీ ఆ దీపం నా ఇంటినే కాల్చేసిన మంటరా. గందుకే నాకింత బాధ అవుతున్నది. నా బాధ మీకు కానరాకున్నది గాని నాకు మాత్రం ఇక్కడనే నిలబడిన చోటనే నిలువున కాలిపోతా సజీవ దహనమైపోతున్నట్లున్నది. అందుకే సీనయ్య, ఈ క్షణం నుంచి నేను లేననుకో. సచ్చి కాలి పూర్తయిపోయినాననుకో. అమ్మా, అమ్మనేరా, అమ్మనే. కానీ నీకు మాత్రం సచ్చి శవమైపోయిన అమ్మనే. మన బంధం తెగిపోయినది, రక్త సంబంధం ఇరిగిపోయినది. ఇక్కడి నుంచి నువ్వెవరో నేనెవరో. అమ్మా, నేను భయపడ్డట్టే అయినది, అంతా అట్టాకి అవుతున్నది. మొన్న వినాయక చవితి రోజు అక్షంతలు వేసుకోకుండా చంద్రుడిని చూసా. అందుకే నాకు ఈ నీలాపనిందా. నేను నిజంగా నీలాపనింద కాదు, అపనిందా కాదు. నువ్వన్నట్ల నీలాపనిందనే అయితే ఈ పెళ్లికి నీకు ఏ సంబంధం లేకపోతే నువ్వీడ ఎందుకున్నావు? ఈ సమయంలో ఇంట్లో ఉండాల్సిన నీకు ఈడ ఏం పని? గుడి మూసేసినాక దర్శనం కోసం వచ్చినవా? లేక తలుపులేసేసినాక దేవుడు కూడా వచ్చి ఇలా పెట్టి ఆపలేడని ఈ గొప్ప పని చేసినవా? చెప్పరా, ఏది నిజం? ఎందుకు అనుకున్నావో చెప్పు. గప్పుడు నమ్ముతాను ఇది నీలా పనిందో నీ పనో.
చెప్పలేవు కదూ? ఒరేయ్, నువ్వు నన్ను మోసం చేసినా నా కళ్ళు నన్ను మోసం చెయ్యవురా. ఎందుకంటే ఇవి నావే, నీ లెక్క పరాయివి కావురా. అందుకేరా, అందుకే ఈడు దాని మెళ్ళో తాళి గడతా అంటే నువ్విక్కడే ఉన్నావని చూపించినాయి. ఇంకా ఇది భ్రమని, నా కండ్లు చేసిన గారడి అని ఎట్లా అనుకోమంటావు? నువ్విట్లా చేసినవని ఈ అమ్మ బాధపడుతుందని నువ్వు కప్పిపుచ్చుకోనీకి ప్రయత్నించొచ్చు. వద్దురా, వద్దు. నాకు ఈ బాధలు అలవాటే, నమ్మిన వాళ్ళు మోసం చేసుడు అలవాటే, కొడుకుల్ని దూరం చేసుకునుడు అలవాటే. భూమి దున్నగలం, విత్తనం నాటగలం, నార్లు వేయగలం, నీరు పెట్టగలం, పంట పండితే చూసి ఆనందించగలం, కోత కొయ్యగలం, కుప్ప నూర్చి ధాన్యం మిల్లుకు పంపించి ఏడాది పొడుగునా కడుపు నిండా తిందామని ఆశపడగలం. కానీ కానీ కాలాన్ని ఆపలేం కదరా. ప్రకృతిని అడ్డుకోలేం, ప్రకృతిని అడ్డుకోలేం. అన్నీ అయినాక, కుప్ప వేసినాక కూడా తుఫానొచ్చి పంట దడిసి బతుకు ఎండిపోవచ్చు. అదే జరిగినాదిరా, అదే జరిగినాది, అదే జరిగినాది నా బ్రతుకులో. పెద్దోడు పెద్దయినాక చేసిండు, రెండో వాడు గట్లనే చేసిండు. ఇంకా నువ్వు, నా ప్రాణానికి ప్రాణమైన నువ్వు, ఈ అమ్మని అర్థం చేసుకున్న నువ్వు, నువ్వు కూడా గిట్లనే చేసినావు సీనయ్య. మీరు ఎదిగినారు గాని, అమ్మ మీద మీ ప్రేమ ఎదిగినది గాని మీ బుద్ధి మాత్రం ఎదగడం లేదు. నా కడుపు పంటలైన మీరు నాకు కడుపు కోత మిగులుస్తున్నారు. నా గుండెను రగిలిస్తున్నారు. అయినా పర్వాలేదురా, నేనేమి సీతాదేవిని కాదు. కష్టానికి భూమి లోపలికి బోనీకి దుర్గమ్మని, దుర్గమ్మనిరా. నిలబడే శక్తి ఉన్నదాన్ని. కానీ కానీ ఒక్కటి సీనయ్య, మనింటి కట్టుబాటు తప్పిన ఈ కిట్టయ్యతో పాటు ఈ తప్పుకు సహాయపడ్డ నీకు కూడా
నా ఇంటి గుమ్మం తొక్కే అర్హత లేదు. ఇక నుంచి మీరు నాకు లేరు లేరు లేరు. పద్మావతి, తల్లి కొడుకులు విడిపోవచ్చు, కానీ మొగుడు పెండ్లాలు దూరంగా బతకరాదు. అందుకే నా ఇంటి కట్టుబాటు ప్రకారం మొగుణ్ణి ఎలేస్తే పెండ్లాన్ని కూడా ఎలేసినట్లనే. మొగుడు యాడుంటే పెండ్లాం కూడా గాడనే ఉండాలి కదా. పెళ్లి చేసుకున్నందుకు మొగుడికి పడ్డ శిక్షని పెండ్లాం కూడా అనుభవించక తప్పదు. కనుక నువ్వు కూడా నీ మొగుడితోనే. వద్దమ్మా, వద్దు. పద్మావతికి మాత్రం ఈ శిక్ష వెయ్యకు. నన్ను పెండ్లి చేసుకోవడం వల్ల మంచి అత్తగారు దొరికినాదని తను చాలా సంబరపడిపోయినది. తను నా కాడ కన్నా నీ కాడ ఉంటేనే సుఖంగా ఉంటది. తన జీవితం మంచిగా ఉంటది. తనని పెండ్లి చేసుకున్నప్పుడు తన చెయ్యి వదలను అనే కాదమ్మా, తనని మంచిగా చూసుకుంటానని కూడా ప్రమాణం చేసిన. గా ప్రమాణం నిలబడాలంటే తనని మంచిగా చూసుకోవాలి కదమ్మా. గీ సీనయ్య పెండ్లంగా కాదు, దుర్గమ్మ గారి కోడలుగా బతికితేనే మంచిగుంటది. నేను తన్ని వదలను అన్నది సుఖంగా చూసుకోనికి వదలను అనే కాని మనిషిని వదలను అని కాదు కదమ్మా. కనుక ఇట్టా కూడా వదిలినట్టు కాదు. తను యాడున్నా కష్టపడకుండా సుఖంగా ఉంటే నాకదే చాలు. తను యాడున్నా కష్టపడకుండా సుఖంగా ఉంటే నాకదే చాలు. గది కాక అమ్మా, తను కష్టపడలేదు,
కష్టాలు పడలేదు. పడాలనుకున్నా నేను కష్టపెట్టలేనమ్మా. కనుక ఏ విధంగా చూసినా నా పెండ్లో నీ కాడ ఉండడమే మంచిది. కానీ ఒక్క మాటమ్మా, తనేదైనా తప్పు చేస్తే మాత్రం నేనేడ ఉన్నా నాకు కబురు పెట్టమ్మా. నేనొచ్చి తీసుకుపోతా. కానీ ఒంటరిదాన్ని చేయమాకమ్మా. తను అన్నీ వదులుకొని, అందరినీ వదులుకొని మనల్ని నమ్ముకొని వచ్చినదమ్మా. నేనెట్టాగూ వెళ్ళిపోతున్నా. కనీసం పద్మావతినైనా విసిరినదా విధిగానం మిగిలినదా శోకం. నేనెట్టాగూ వెళ్ళిపోతున్నా. కనీసం నువ్వైనా అమ్మ దగ్గర ఉండు. కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్ను తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా. వేదల కాదలు మారవులే, న్యాయ దేవత కళ్ళున్న చూడదులే. జాగ్రత్తగా చూసుకో అమ్మా. ఇది గాలి వీస్తేనే ఊగిపోయే మమతల తీగ. తుఫాను వస్తే తట్టుకోలేదమ్మా, తట్టుకోలేదు. ఆవుతో కపామంటూ సాక్ష్యమివ్వగలవు, పొదుగులోంచి కరళాన్ని పిండి చూపగలవా, ఇంటి నుంచి వెలివేసి వెళ్ళగొట్టగలవు, మనసులోని నా రూపం చెరిపి వేయగలవా, అంతరాత్మ ఓనాడు నిన్ను నిలదీసేన నేరం ఏమిటని, నా నేరం ఏమిటని. మనిషికి మనసే